కరీంనగర్లో సంక్రాంతి పండుగ ఈ రోజు నుంచే మొదలైంది అనుకోవచ్చు. చిరంజీవి సినిమా ఇటు విడుదల కాసేపట్లో కాబోతుంది. ఇటు శంకర వరప్రసాద్ సినిమా, చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుందో మనతో మాట్లాడేందుకు అభిమానులు ఉన్నారు. చెప్పండి, చిరంజీవి సినిమా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మా సుష్మిత కొణిదెల గారును, సాహు గారపటి గారు, అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో తీసిన మెగాస్టార్ సినిమా మన శివశంకర వరప్రసాద్ గారు పండుగకు 2 రోజుల ముందే మన దగ్గరికి వచ్చిండు. నేడు పండుగ రోజు, ఎందుకంటే అత్యంత ఆదరణ పొంది ఈరోజు మెగా హిట్ అయిన శుభ సందర్భంగా ఇంత మంచి చిత్రం ఇచ్చిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ చిరంజీవిత పక్షాన మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లా చిరంజీవిత పక్షాన ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే థియేటర్కు వచ్చిన వ్యక్తి ఎవరైనా చూత ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండే విధంగా ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చాలా సంతోషకరంగా పండుగ వాతావరణంలో బయటికి వెళ్తుర్రు. సినిమా సూపర్ మెగా హిట్ అయిన శుభ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి ఎలా ఉండదు. ఈ చిత్రంలో మన మెగాస్టార్ నుంచి ఏమైతే కోరుకుంటామో అవన్నీ కూడా ఉంటాయని మేమందరం అభిమానులందరం ఆశిస్తున్నాము. ఈ చిత్రం ప్రేక్షకులందరి సంక్రాంతికి కన్నుల పండుగ ఉత్సాహభరితంగా పరుస్తుందని కోరుకుంటూ మిడితోటి కపిల్ మాధవ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెగా ఫ్యాన్స్ ఇన్ఛార్జ్. మనతో పాటు మరికొందరు నా అభిమానులు ఉన్నారు, వీరి మాట కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు చెప్పండి, అంటే గతంలోకి ఈ సినిమాకు ఏమైనా తేడా ఉండబోతుందా? గతంలో సినిమాకు ఈ సినిమాకు చిరంజీవి చాలా యంగ్గా ఉన్నాడు. ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బాగుంది. చిరంజీవి ఈసారి మనకు 2 రోజుల ముందే పండుగ తీసుకొస్తున్నాడు. మనశంకర వరప్రసాద్ ఆల్రెడీ హిట్ అయిపోయింది, అంతే. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు బ్లాస్టర్ అవుతుందా, ఇది ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా? 100% రవి పూడి గారు ఏదైతే ఉన్నారో ఒక చిరంజీవి గారి న్యూ లుక్ ఇచ్చుకుంటూ యూత్ ఈ రోజులలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి ఒక మెగాస్టార్ గారిని చూపించడం జరిగింది. సినిమాలో ఎంత యంగ్గా, ఎంత డైనమిక్గా ఉన్నట్టు ఇటు క్లాసు ఇటు మాసులతో పాటు సంక్రాంతికి ఈ ఇయర్ 2026లో బ్లాక్ బస్టర్గా సినిమాగా మేము అందరూ భావిస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. అది అసిస్టెంట్ మేయర్, బ్యాంక్ మేయర్, చాలా బాగుంటుంది సినిమా. అందరూ మంచిగా కుటుంబంతో అందరూ వచ్చి మంచిగా చూడాలి అని నేను కోరుకుంటాను. అంటే యూత్కి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? చిరంజీవి సినిమా హైలైట్గా ఉంది సినిమా మాత్రం. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది? మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్ తర్వాత బీట్ చేయాల్సిన ఎవరు లేరు. సో మా మెగాస్టార్ గారిది 100% సక్సెస్ఫుల్గా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు రిలీజ్ అయిన రాజాసాబ్ కూడా చాలా బాగుంది. అలా కాకుండా మా మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్ కాబట్టి జై మెగాస్టార్. నమస్తే, జై చిరంజీవ. ఈరోజు రేపు సినిమా మన శంకర వరప్రసాద్ గారు రేపు వరల్డ్ రిలీజ్ అవుతుంది. ఈరోజు నైట్ ఇవాళ ప్రీమియం షో పడుతుంది ఇక్కడ మమతా థియేటర్లో. పడి దాదాపు సినిమా దాదాపు హిట్ అయ్యి ఒక సీనియర్ అభిగా చెప్తాను నేను. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ సినిమా అవుతుంది. సినిమా సూపర్ డూపర్ అయితే ఖచ్చితంగా అవుతుంది సినిమా. ఇది మన అనిల్ రావుపూడి డైరెక్టర్ కాబట్టి, ఆయన కామెడీ బేస్లో కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు సర్లేరు నీకెవరు అని ఎన్నో సినిమా, అన్ని కామెడీ సినిమాలు వచ్చినాయి. ఇది కూడా ఆ బేసిస్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇది మెగాస్టార్ చిరంజీవికి అది ఒక మైల్ రోల్ అవుతుంది సినిమా. ఇది ఆయన నా భవిష్యత్తు సినిమా ఉంటుంది. ఖచ్చితంగా ఇది సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ సినిమా అవుతుంది. సంక్రాంతికి నెంబర్ 1 సినిమా అవుతుంది. ఇక అనిల్ రావుపూడి అంటేనే ఫ్యామిలీ సినిమా. గతంలో ఉన్న సినిమాలు అన్నీ ఉన్నాయి, ఆయన ఫ్యామిలీ సినిమాలు. సంక్రాంతికి వస్తున్నాం కానీ, మన సల్లేరు నీకెవరు కానీ, మన ఇంతకుముందు ఎన్నో సినిమా ఉన్నాయి. అదే బేస్లో ఉంటుంది సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ అయితే ఖచ్చితంగా సినిమా అవుతుంది. అట్లా అనిల్ రావుపూడి అంటే యూత్, చిరంజీవి ఒకప్పుడు గ్రేస్, ఇవాళ 70 ఏళ్ళు చిరంజీవి గారు ఇవాళ. కానీ అప్పటికి గ్రేస్, ఆ గ్రేస్ ఇప్పటికి అదే గ్రేస్ ఉన్నది. ఇప్పటికి ఇవాళ మర్చిపోరు. ఖచ్చితంగా సినిమా అది ఆ సేమ్ గ్రేస్లో ఉంది. అప్పుడు గరణ మోడ్ ఎట్లా, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి సినిమాలు, ఆ రేంజ్లో సినిమా ఉంటుంది. ఇది ఇప్పుడు 90 సినిమా అవుతాను నేను. రేపు నైట్ మీరు రండి, సేమ్ రిపీట్ ఉంటుంది. ఇట్లే రేపు మార్నింగ్ కూడా సినిమా వస్తాను. ఇప్పుడు నైట్ ఇండస్ట్రీ 30 years ఉంటుంది. సరే మర్చిపోయినా, మా వెల్పి వెంకటేష్ గారు సరే ఎప్పుడు అవకాశం రాలేదు ఇవాళ. తెలంగాణ మన ప్రెసిడెంట్ ఎన్నికైండు, ఇప్పుడు అవకాశం రాలేదు, ఇవాళ వచ్చింది. ఈయన సపోర్ట్ మాకు బాగుంది. ఆల్ ది బెస్ట్. జై చిరంజీవ, జై మెగాస్టార్. ఎంతమంది స్టార్లు వచ్చిన ఇండస్ట్రీకి ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు ఒక్కరే. సంక్రాంతి ఎప్పటిలాగానే మళ్ళీ మెగా వాళ్ళకే, చిరంజీవికే ఎప్పుడు సంక్రాంతి కూడా ఖచ్చితంగా 100% బ్లాక్ బస్టర్ సూపర్ మూవీ. జై చిరంజీవ. ఏమంటూ ఇంద్రసేనుడు కాబట్టి ఎక్కడైనా రాజాదిరాజు, కింగ్, మెగాస్టార్, లెజెండ్,
పద్మవిభూషణ్ చిరంజీవి గారే సంక్రాంతి విన్నర్, 100% బ్లాక్ బస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. జై చిరంజీవి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, అసలుకే బాసు చిరంజీవి బాసు, మెగాస్టార్ సూపర్ బాస్, బాస్లకే బాసు, మెగాస్టార్ బాసు. స్టార్ చిరంజీవి జిందాబాద్. చాలా మంచిగా ఉంటుంది సినిమా, హైలైట్. యాక్టింగ్ బాగా చేశాడు, డ్యాన్స్లో హైలైట్. ఆయన మించిన ఎవరు లేరు. ఓకే, థ్యాంక్ యూ. హిట్ అండి, సూపర్ హిట్, చాలా బాగుంటుందండి. బ్లాక్ బస్టర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, చూద్దాం. స్టైల్ అయితే చాలా బాగుంది పోయినసారి కంటే కంపేర్ చేస్తే, సాంగ్స్ కూడా బాగున్నాయి, చూడాలి ఎట్లుంది. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. చిరంజీవి కదా బాగుంటుంది. బాగుంటుంది. చిరంజీవి సినిమా ఎలా ఉంటుంది అడగొద్దు, 100% బ్లాక్ బస్టర్, ఎవర్ గ్రీన్ చిరంజీవి, ఒకే ఒక్కడు. జై చిరంజీవా. మెగాస్టార్ అంటే ఏందనేది ఇప్పుడు మనం స్క్రీన్లో కాసేపట్లో చూడబోతున్నాం. 100% ఫ్యామిలీ అందరికీ నచ్చి మంచి భారీ హిట్, మెగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ అంటే మెగాస్టార్ అంటే సంక్రాంతి పండుగ. పవర్ స్టార్ మెగాస్టార్ అంటే వీళ్ళ రికార్డ్ తర్వాత ఎవరి రికార్డ్ అయినా హైలైట్. అంటే మెగాస్టార్ తర్వాత ఏ డాన్సర్ లేదు, మెగాస్టార్ ముంగట ఏ డాన్సర్ లేదు. ఉన్న విషయం చెప్తా, మెగాస్టార్ ముంగట ఏ డాన్సర్ లేడు, ఏ రోజుకు రాలేడు. ఇది ఇప్పుడు ఈ రిలీజ్ అయ్యే మన శంకర వరప్రసాద్ అనే సినిమా మేము ఎస్పెషల్ వెంకటేష్ ఫ్యాన్స్. వెంకటేష్ గారు వచ్చే 20 నిమిషాల కోసమని మేము వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా బయట టాక్ కూడా అదే ఉంది, వెంకటేష్ గారు 20 నిమిషాలే మొత్తం ఊపుతుంది సినిమాని అనే టాక్ అయితే ఉంది. మేము ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వెంకటేష్ కేమియో ఇన్ దిస్ ఫిలిం. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే ఎంత పెద్ద హిట్ కొట్టాము అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇయర్ కూడా మెగాస్టార్కి కూడా ఒక మంచి హిట్ ఇవ్వబోతున్నాము మేము, మా కాంబినేషన్లో కలిపి అని మేము అనుకుంటున్నాము. ఇదే ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకొన్ని మల్టీ స్టార్లు రాబోతున్నాయి. మెగాస్టార్తో కూడా మేము ఒక సినిమా చేయబోతున్నామని ఒక ఇండస్ట్రీలో టాక్ అనేది నడుస్తుంది. సో ఈ సినిమా అయితే సంక్రాంతికి ఫుల్ ఫన్ ఫీస్ట్ అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది మనకు ట్రైలర్ ద్వారా, పాటల ద్వారా. సో మేము ఈగర్లీ వెయిటింగ్. చిరంజీవి సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి చాలా గ్రేట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ మా బాబు కోసం ఈ సినిమా టికెట్ తీసుకున్నాను. చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్తోనే లోపలికి వెళ్తున్నాను. ఫ్యామిలీ అండ్ కామెడీ టైప్ ఉండబోతుంది, రియల్లీ రీచ్ అవుతుంది. చిరంజీవి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి కంపల్సరీ రీచ్ అవుతుంది. చాలా బాగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని, బ్లాక్ బస్టర్ అవుతుంది అని, స్టైల్, డ్యాన్స్ అన్నీ. బాగుంటుంది, కామెడీ పరంగా, ఫ్యామిలీ పరంగా అంతా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం. సినిమాకి వచ్చిన ఎవరు హీరో? చిరంజీవి. చిరంజీవి సినిమాకి ఫస్ట్ 1.5 year ఫస్ట్ వచ్చింది. చెప్పండి, మీరు ఎలా ఉండబోతున్నారు సినిమా, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ పిక్చర్, సో అందుకే ఫ్యామిలీతో వచ్చాం, లేకపోతే సింగిల్గా వచ్చేవాళ్ళము. ఓకే, చూసి రివ్యూ కూడా ఫస్ట్ వచ్చి మేమే ఇస్తామన్నాం. అంటే ప్రేక్షకులు ఎలాంటి సంక్రాంతి పండుగ ఆఫ్ కోర్స్ రాజాసాబ్ ఎట్లయినా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్న హోప్స్ అంతా మన శంకర వరప్రసాద్ పైనే. హోప్ ఇదన్నా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతి అంతా అందరు ఎంజాయ్ చేసేటట్టు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఏదైతే కోలాహలంగా ఇక్కడ థియేటర్లంతా కూడా అంగరంగ వైభవంగా తయారీ, మొత్తం ఫ్లెక్సీలతోని మొత్తం కూడా ఇటు థియేటర్ అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దారు అభిమానులు. మొత్తానికి అయితే చిరంజీవి అభిమానులు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇటు చిన్న 6 ఏళ్ల పాప నుండి కూడా చిరంజీవి అంటే ఇష్టపడతారు కాబట్టి, ఇటు 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కూడా చిరంజీవిని ఇష్టపడేవారు ఉంటారు కాబట్టి, ఈ చిరంజీవి అభిమానులు అయితే రేపు ఉదయం నుంచి భారీగా ఇక్కడికి వచ్చి టికెట్లకైతే సందడికైతే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.